ఈ వీడియో చూస్తూ దేవుని ప్రార్థించడానికి సిద్ధమైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాభివందనములు. యేసే మనల్ని ప్రేమించి మన కొరకు అనుగ్రహించిన ఈ మంచి రోజును ఆయనతోనే ప్రారంభిద్దామండి. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. నీవు సర్వశక్తుడవు, సర్వాధికారివి. ఈ నూతన ఉదయాన్ని చూచుటకు నాకు జీవము, శ్వాస, ఆరోగ్యము అనుగ్రహించినందుకు మీ పవిత్ర నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రోజుని నా జీవితంలో మరొక అవకాశంగా నీవు ఇచ్చిన గొప్ప వరం అని నేను నమ్ముతున్నాను. నిన్నటి భారాలను, అపజయాలను, బాధలను, నిరాశలను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను. ఈ క్రొత్త రోజును నీ చేతుల్లో సమర్పిస్తూ నా ప్రతి అడుగును నీవే నడిపించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈరోజు నా హృదయాన్ని నీ సమాధానంతో నింపండి. ఈ లోకంలో ఇచ్చే తాత్కాలిక శాంతి కాకుండా ప్రతి పరిస్థితిని మించిన మీ దివ్య సమాధానమును నా మనస్సును, నా ఆలోచనలను, నా భావోద్వేగాలను కాపాడునుగాక. నా హృదయంలో భయానికి, ఆందోళనకు, నిరుత్సాహానికి స్థానం లేకుండా చేయండి. మీ సన్నిధిలో ఉన్నప్పుడు నేను సురక్షితుడినని ఎల్లప్పుడూ గుర్తించుకునే కృపను నాకు ప్రసాదించండి తండ్రి. ఈరోజు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నేను ముందుగానే చూడలేను, కానీ వాటన్నిటిని ముందుగానే చూసి ఏర్పాట్లు చేసే దేవుడు నీవే అని నాకు తెలుసు. అందుకే నా భవిష్యత్తును మీ చేతుల్లో ఉంచుతున్నాను. నా జీవితంలో ఏది జరిగినా అది నీ అనుమతి లేకుండా జరగదని విశ్వసిస్తూ నా హృదయాన్ని మీ చిత్తానికి లోపరుచుకుంటున్నాను. ప్రభువా, యేసయ్యా, నా బలహీనతలన్నింటినీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎన్నోసార్లు నా సొంత బలంపై ఆధారపడ్డాను. ఎన్నో సందర్భాల్లో మీ చిత్తాన్ని కాక నా ఇష్టాన్ని వెతికాను. నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుండి నా శక్తి నీవే, నా ఆశ్రయము నీవే, నా రక్షణ నీవే, నా మార్గదర్శి నీవే అని నేను ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, ఈరోజు నా ఆలోచనను నడిపించు. నేను మాట్లాడే ప్రతి మాటలో నీ జ్ఞానం కనిపించును గాక. నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ చిత్తమే నెరవేరును గాక. నా నోటి నుంచి వచ్చే మాటలు ఇతరులను ఆశీర్వదించును గాక. నా ప్రవర్తన ద్వారా క్రీస్తు ప్రేమ ప్రతిఫలించును గాక. తండ్రి, నా కుటుంబాన్ని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాను. మా ఇంటిలో మీ సమాధానం నివసించును గాక. ప్రతి అపార్థాన్ని తొలగించండి, ప్రతి గాయాన్ని స్వస్థపరచండి. మా కుటుంబ సభ్యులందరినీ మీ రక్షణలో కాపాడండి. మా మధ్య ప్రేమ, ఐక్యత, క్షమాపణ, ఆనందము ఎల్లప్పుడూ వర్ధిల్లును గాక. ప్రభువా, ఈరోజు నా పనిని ఆశీర్వదించండి. నా చేతులు చేసే ప్రతి కార్యానికి విజయాన్ని అనుగ్రహించండి. నేను చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, సేవ చేస్తున్నా, ఏ పని చేసినా అది మీ నామానికే మహిమకరంగా ఉండును గాక. నా శ్రమ వృధా కాకుండా ఫలవంతమయ్యేలా చేయండి తండ్రి. ఆలస్యాలను అవకాశాలుగా, అడ్డంకులను ఆశీర్వాదాలుగా మార్చగల దేవుడు మీరే నమ్ముతున్నాను. అయ్యా, ఈరోజు నన్ను కలిసే ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. నేను కలిసే వారితో ప్రేమగా, వినయముగా, సహనంతో మాట్లాడే హృదయాన్ని నాకు ఇవ్వండి. నన్ను బాధించిన వారిని కూడా క్షమించగలిగే మనసును నాకు ప్రసాదించండి. నన్ను ద్వేషించే వారి కోసం కూడా ప్రార్థించగలిగే కృపను నాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రేమ నా జీవితంలో స్పష్టముగా కనిపించును గాక. ప్రభువా, ఈరోజు నా మనస్సును కాపాడండి. ప్రతికూల ఆలోచనలు, భయము, అపనమ్మకము, నిరాశ, అసూయ, కోపము, గర్వము ఇటువంటి వాటి వేటికి కూడా నా హృదయంలో స్థానం పొందకుండును గాక. వాటి స్థానంలో విశ్వాసాన్ని, ఆశను, ప్రేమని, ధైర్యాన్ని, పవిత్రతని, కృతజ్ఞతతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా హృదయము మీ వాక్యంతో నిండి ఉండును గాక. తండ్రి, ఈరోజు శత్రువు వేసే ప్రతి ఉచ్చును నీ శక్తితో చెదరగొట్టు. నాకు విరోధంగా ఏర్పడే ప్రతి దుష్ట యోచనను నిష్ఫలముగా చేయం. నా ప్రయాణాలలో, నా ఇంటిలో, నా పనిలో, నా ఆరోగ్యంలో, నా కుటుంబంలో మీ దివ్య రక్షణను ఏర్పాటు చేయండి. మీ పరిశుద్ధ దూతలను నా చుట్టూ కావలిగా దయచేయండి. ప్రభువా, నాకు శారీరక బలమే కాక ఆత్మీయ బలాన్ని కూడా అనుగ్రహించండి. శ్రమ వచ్చినప్పుడు నిలబడే బలాన్ని, పరీక్షలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని, నిరీక్షణ అవసరమైనప్పుడు సహనాన్ని, విజయాలు వచ్చినప్పుడు వినయాన్ని ప్రసాదించండి. పరిస్థితులు మారకపోయినా నా విశ్వాసం మార్పును నిలబెట్టండి తండ్రి. యేసయ్యా, ఈరోజు నా కళ్ళను మీ మీద నిలిపే కృపను నాకు ప్రసాదించండి. ప్రపంచపు ఆకర్షణలు నీ నుండి నన్ను దూరం చేయకుండా కాపాడండి. మీ వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని, ప్రార్థన నిలిచే ఆత్మను,
మీ సన్నిధిని వెదికే ఆకలిని నాకు అనుగ్రహించండి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మీ స్వరాన్ని వినే జ్ఞానాన్ని ప్రసాదించండి అయ్యా. తండ్రి, ఈరోజు నేను ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో నీవే మాకు విజయధ్వజమై ఉందువుగాక. నా కన్నీళ్లను నీవు చూసావని నాకు తెలుసు తండ్రి. నా ప్రార్థనను నీవు వింటున్నావని నేను నమ్ముతున్నాను తండ్రి. సరైన సమయంలో నీవు మాకు కార్యం చేస్తావనే విశ్వాసంతో నేను నిరీక్షిస్తున్నాను. ఆలస్యం అనిపించినా మీ సమయం ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమని నేను నమ్ముచున్నాను. అయ్యా, నా జీవితాన్ని మీ చేతులు పూర్తిగా సమర్పిస్తున్నాను. నా కలలు, నా ఆశలు, నా కుటుంబము, నా సేవ, నా భవిష్యత్తు అన్నిటినీ మీ చిత్తానికి అప్పగిస్తున్నాను. నేను కోరుకున్న దానికంటే నీవు సిద్ధపరిచినది ఎంతో ఉత్తమమని విశ్వసిస్తున్నాను. నీవు తెరిచే ద్వారాలను ఎవ్వరూ మూయలేరు, నీవు మూసే ద్వారాలను ఎవ్వరూ తెరవలేరు తండ్రి. ఇది నిజం. యేసయ్యా, ఈరోజు నేను భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు. నేను నిరాశ చెందను, ఎందుకంటే మీరే నాకు ఆశగా ఉన్నారు. నేను ఒంటరిని కాదు, ఎందుకంటే మీ సన్నిధి ఎల్లప్పుడూ నాతోనే ఉంది. ప్రతి అడుగులో మీరు నన్ను నడిపిస్తారని, ప్రతి క్షణంలో నన్ను బలపరుస్తారని, ప్రతి పరిస్థితిలో నన్ను కాపాడుతారని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈరోజు నా జీవితం మీకు మహిమ తెచ్చే సాధనముగా ఉండును గాక. నా మాటలు, నా పనులు, నా ఆలోచనలు, నా నిర్ణయాలు అన్నీ మీ ప్రేమను ప్రతిబింబించును గాక. నన్ను చూసి ప్రజలు మిమ్మల్ని మహిమపరచుదురు గాక. నేను ఎక్కడికి వెళ్ళినా మీ వెలుగు నాలో ప్రకాశించును గాక. ప్రభువా, ఈరోజు జరిగే ప్రతి మంచి విషయానికి ముందుగానే మీ కృతజ్ఞతలు తెలుపుచున్నాను తండ్రి. ఇంకా నేను చూడని ఆశీర్వాదాలకు, ఇంకా నెరవేరని ప్రార్థనలకు, ఇంకా తెరవబడిన ద్వారాలకు, వాటన్నిటికీ కూడా మీకు స్తోత్రాలు ముందుగానే చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు. మీరు ప్రారంభించిన కార్యాన్ని సంపూర్ణం చేస్తారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఇదిగో ఈ రోజును మీకే అంకితం చేస్తున్నాను. మీ సమాధానం నా హృదయంలో నిలిచి ఉండును గాక. మీ బలము నా బలహీనతలను జయించును గాక. మీ కృప ఎల్లప్పుడూ నన్ను నడిపించును గాక. మీ ప్రేమ నన్ను కప్పి ఉండును గాక. ఆమేన్. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో స్తుతించి ప్రార్థించినవన్నీ మీ వద్ద నుంచి పొందు